ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన గౌరవ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహచరులకు, ఇక్కడ విచ్చేసిన గౌరవ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ 50 మందికి అభినందిస్తూ, ఈ జిల్లాకు ఒక ప్రధానమైనటువంటి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వంశధార ప్రాజెక్టు గురించి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక విన్నపం పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అత్యంత ప్రధానమైనటువంటి వంశధార కాలువ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ని ఆనాటి దామోదర సంజీవయ్య గారు ప్రారంభించగా, ఆనాటి పార్లమెంట్ సభ్యులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి చొరవతో ఆనాటి ప్రారంభిస్తే, తదనంతరం అనేక వందలు ముఖ్యమంత్రులు మారినా మరలా క్రీస్తులు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారి కృషితో మరలా సెకండ్ ఫేజ్ పనులు మనకి శాంక్షన్ అయ్యాయి. తదనంతరం అనేక మంది ముఖ్యమంత్రులు మారినా ఈనాటికి కూడా పూర్తి కాక రైతాంగానికి పూర్తి ప్రయోజనం చేకూర్చక వెనుకబడినటువంటి ఈ వంశధార పనులను పూర్తి చేయాలని చెప్పి గౌరవ రామ్మోహన్ నాయుడు గారికి ఒక విన్నపం మేము ఒక లేఖ అందిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. రామ్మోహన్ నాయుడు గారు గతంలో తండ్రి గారు అయిన ఎర్రనాయుడు గారు 3 పర్యాయములు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై, తదనంతరం రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఎంపీగా ఎన్నికై, కేంద్ర మంత్రి హోదాలో ఈవేళ రాష్ట్రంలో బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అక్కడ ఉన్నారు కనుక వంశధార పనులు పూర్తి చేయడానికి ఇది ఒక సరైనటువంటి సకాలం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికోసం గతంలో మేము చాలా సిన్సియర్గా దీనికి ప్రయత్నించడం జరిగింది. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఆనాడు స్వయంగా తానే భువనేశ్వర్ ముఖ్యమంత్రి గారికి కలడానికి వెళ్ళే సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. నవీన్ పట్నాయక్ గారిని ఆ రోజు నా అదృష్టం, నేను కూడా డిప్యూటీ సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళి నవీన్ పట్నాయక్ గారికి ముఖ్యమంత్రి గారిని కలడం జరిగింది. అయినా ఆయన సానుకూలంగా వ్యవహరించినా ఇంకా పనులన్నీ పూర్తి కాక నేరడి మరి సంస్థలు అన్నవి ఈరోజు కూడా ఉండిపోయినాయి. మరి దాన్ని త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలన్నటువంటి విన్నపం ఆ రోజు చేసాం. మరి తదనంతరం ఈ జిల్లా తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలంటే వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లా వ్యవసాయక జిల్లా. ఈ జిల్లా అభివృద్ధి అంటే కేవలం వ్యవసాయం మీద ప్రధానమైనటువంటి పాత్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. ఎక్కువ జనాభా ఆధారపడినటువంటి ఈ జిల్లా వ్యవసాయం వృత్తిగా ఉన్నటువంటి జనాభా. మరి దీనికి ప్రధానమైనటువంటి సాగునీరు కోసం వంశధార కాలువని ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి దాన్ని ఇప్పటికైనా మీరు శ్రద్ధ తీసుకొని మీకు అనుకూలమైన పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఉంది కనుక ఆ ప్రభుత్వం కూడా బీజేపీ మీకు అనుకూలమైనటువంటి కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పార్టీ. ఇటువంటి సందర్భంలో మీరు చొరవ తీసుకొని ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రయోజనం చేకూర్చే వంశధార ప్రాజెక్టుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీ గౌరవం పెంచేదానికి ఇది ఒక ప్రధానమైనటువంటి అవకాశం. మీరు ఏవో చిన్న కార్యక్రమాలు చేసి ఏదో చేశామని మభ్య పెట్టడం అన్నది సరికాదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈ జిల్లాకు అత్యంత ప్రధానమైన అనేక అంశాలు ఆ రోజు జిల్లాలో వంశధార సెకండ్ ఫేజ్ కానీ, కరకట్ల కానీ, మరి అలాగే రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ అనేకమైన ప్రధానమైన పనులు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం, మరి మూలపేట పోర్టు 4,000 కోట్ల రూపాయలతో మూలపేట ప్రాజెక్టు పోర్టు కానీ, అలాగే పలాస ఉద్యానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో ప్రధానంగా బాధపడుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నీరు అందించే దిశగా 700 కోట్ల రూపాయలతో మంచినీరు అందించే కార్యక్రమం. మరి కిడ్నీ రీసెర్చ్ యూనివర్సిటీ అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజలకు అందించే కార్యక్రమం.
మరి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి సచివాలయ నిర్మాణాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు లాగా అనేక కార్యక్రమాలు, ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చెప్పగలిగేటటువంటి అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా జిల్లాలో చేయడం జరిగింది. మరి ఎంతో బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు మీ కాలంలో పూర్తి ప్రయోజనం చేకూరే విధంగా ఈవేళ రాష్ట్ర ప్రయోజనాలు కంటే అందులో భాగమైనటువంటి మన జిల్లా ప్రాంతవాసిగా మీరు ఈ జిల్లాకి మేలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పేద రైతాంగానికి ఉపయోగపడే ఈ వంశధార పనులను మీరు పూర్తి సహాయం బాధ్యత తీసుకొని పని చేస్తారని విన్నవించుకుంటూ, ఇందులో ముఖ్యంగా అన్ని అంశాలు పేర్కొన్నాం. మీకు ఒక వంశధార జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు ఒక లేఖ వివరంగా అన్ని విషయాలతో మీకు రాయడం జరిగింది. దాన్ని మీరు పరిశీలించి మీ తాలూకా పరపతితో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకొని కూటమి ప్రభుత్వంలో ఒరిస్సా గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఈ సమస్యలని త్వరితగతిన పూర్తి చేసి మరి ఈ జిల్లా రైతాంగానికి, పేద రైతులకి ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, మీరు ప్రెస్కి అన్ని విషయాలు మరి లేఖ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. వివరంగా ఇవన్నీ ఆయన పోస్ట్ చేసిన లేఖ అందజేస్తాం. ఇక్కడ అన్ని వివరాలతో రామ్మోహన్ నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అది మీకు కూడా అందిస్తాం. మరి ఆయనకి రిజిస్టర్ పోస్టులో ఆయనకి పంపిస్తాం. అలాగే ప్రధానమంత్రి గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తాం, నాయకులకు. మరి ఇది ప్రజలకి మేలు చేసే ఈ ప్రధానమైనటువంటి శ్రీకాకుళం జిల్లాకి మేలు చేకూరే ఈ వంశధార పనులన్నీ పూర్తి చేయాలని, తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న పనులతో మీరు ప్రజలకి మభ్యపెట్టి ఏదో చేశామని భ్రమ కల్పించిన కంటే శాశ్వత ప్రయోజనం చేకూరే పనులు మనం చేయడం వలన శాశ్వతంగా ప్రజల మనసులో మీకు ఉండే అవకాశం, మీకు దైవ నిర్ణయం మీకు చేకూరింది కనుక మీరు ఈ టైంలో మీరు పూర్తి బాధ్యత తీసుకొని శ్రీకాకుళం ప్రజలకి, శ్రీకాకుళం రైతులకి ప్రయోజనం చేకూరే వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని గౌరవంగా మా కేంద్ర మంత్రి వారి రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.